యాక్చువల్గా రత్నవేలు గారు ఇప్పుడు చాలా ఫేమస్ డిఓపి. అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఆయనతో పరిచయం ఉన్నప్పుడు, ఆయన అప్పుడు మామూలుగా మీకు పరిచయం ఉంది, బట్ ఆయన ఎదుగుతూ రోబో లాంటి భారీ బడ్జెట్ సినిమాకి డిఓపి చేసిన ఆయనతో మీకు వర్కింగ్ ఫస్ట్ టైం. అంటే ఫ్రెండ్షిప్గా ఉండి మాట్లాడుకోవడం వేరు, అండ్ ఎంత బయట ఫ్రెండ్షిప్గా ఉన్నా వన్స్ వర్క్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా చాలా స్ట్రిక్ట్ ఉంటారు, మీరు కానీ ఆయన కానీ. సో అలాంటి ఒక టాప్ డిఓపితో మీరు వర్క్ చేసేటప్పుడు, ఒక చిన్న మూవీ అనుకుంటూ మీరు స్టార్ట్ చేసినప్పుడు, సో మీ రిలేషన్ ఎలా, ఎప్పుడైనా ఒక చిన్న ప్రాబ్లం ఏమైనా అయిందా? ఫస్ట్ నుంచి చెప్పాలంటే ర్యాండీ సార్ రత్నవేలు గారితో నాకు ఆర్య నుంచి పరిచయం. ఆర్య సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను, ఆయన కెమెరామెన్ అనమాట. సో అప్పుడు ఆయన ఒక బ్లాక్ పెడితే నేను బ్యాక్గ్రౌండ్ సెట్ చేశానంటే ఇంకా అసలు ఇంకా మళ్ళీ బ్లాక్ మార్చరు, ప్లస్ బ్యాక్గ్రౌండ్లో చేంజ్ చెప్పరు. అంటే అంత పర్ఫెక్ట్గా ఉండేది మా ఇద్దరు కోఆర్డినేషన్. అండ్ నేను చాలా ఇష్టమైన ఏడి ఆయనకి. చాలా అప్పటి నుంచి రెగ్యులర్గా మామూలు టచ్లో ఉండేవాడిని. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసి సుకుమార్ గారు సడన్గా నాకు ఒకరోజు చెప్పారు, రత్నవేలు గారు ఈ సినిమా చేస్తున్నారు, నువ్వు వెళ్ళి కథ చెప్పు, ఆయన కథ నచ్చిందంటే సినిమా చేస్తున్నాను. ఆలోచించండి, రత్నవేలు గారు సినిమా చేస్తున్నారంటే అది ఎంత అదృష్టం. సో ఆయనకి ఎలాగైనా కథ ఒప్పించాలన్న థాట్తో నేను ఆయన కథ చెప్పి ఆయన కథ నచ్చింది. సో సెకండరీ వెన్ ఇట్ కమ్స్ టు షూట్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ కాదండి, దెర్ ఆర్ పెద్ద ప్రాబ్లమ్సే జరిగాయి. బికాజ్ నేను ఒక సినిమా చేసిన 5 years గ్యాప్ ఉంది. సో ఇప్పుడు నేను రెండో సినిమా చేస్తున్నాను, ఆయన ఆల్రెడీ పెద్ద కెమెరామెన్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా హెసిటేషనే లేదని ఆయనకి. ముందంటే ప్రతాప్ అలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేద్దాం అని. అంటే ఒకసారి అనిపించేది, ఈయనేంటి ఇంత పెద్ద కెమెరామెన్ ఏమో నాతో కూర్చొని ఇలా డిస్కస్ చేస్తాను అంటే ఎప్పుడు తిట్టడం ఏం లేదండి ఆయన. ప్రతాప్ అలా కాదు, ఇలా చేయాలి, నువ్వు ఇలా వర్క్ చేయి, దీనికి ఇలా కూడా ఇలా వర్క్ చేయి, ఏంటి టెక్నికల్ థింగ్స్ కానీ, బికాస్ డిజిటల్లో కానీ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆయన కూర్చోపెట్టి చెప్పేవారండి. సో నాకు తెలిసి అందుకే అసలు ఏంటంటే తర్వాత ఏమైపోయిందంటే ప్రాబ్లమ్స్ టెన్షన్ లేదు, మన గురించి ప్రాబ్లమ్స్ ఓకే ఏముంది, ర్యాండీ సార్ చెప్పేస్తారు, సుకుమార్ గారు చెప్తే చేసి అలా వెళ్ళిపోయిందండి. బట్ ప్రాసెస్లో ఐ లెర్న్డ్ ఎ లాట్ అండ్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ నేను మ్యాక్సిమం తీసుకురాలేదండి. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రాకుండానే చేశాను సినిమా. ఎందుకంటే బికాస్ ఆఫ్ హోంవర్క్, లాట్స్ ఆఫ్ హోంవర్క్ హ్యాస్ బీన్ డన్ ఫర్ దిస్ మూవీ. అండర్స్టాండింగ్, లాట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. ఇప్పటికీ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు పొద్దున్న కాల్ చేసి చెప్తున్నారు, నువ్వు ఐడ్రీమ్కి ఇంటర్వ్యూ ఇచ్చావని. లేదు సార్ అంటే నువ్వు వెళ్ళి ఐడ్రీమ్ నేను చెప్పాను ఇంటర్వ్యూ అని. సో సచ్చే అంటే అంత కేర్ టేకర్ అండి ఆయన ర్యాండీ గారు. కాబట్టి ర్యాండీ గారితో అసలు నాకే కదండి, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ మిగతా ఎవరికి కూడా లేదు. ఎందుకంటే మా సెట్లో ఓన్లీ నేను కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కాబట్టి, బట్ స్టిల్ వన్ బాస్, దట్ ఈస్ ర్యాండీ గారు. మేమందరం పిల్లల్లాగా ఆయన చక్కగా పనిచేసుకున్నాం. సూపర్గా సినిమా అంటే సినిమా ఈరోజు సక్సెస్ అయిన మేము ఎందుకు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నామంటే జరిగేటప్పుడు కూడా హడ్డిల్స్ టెన్షన్స్ పడిపోయి అది పడిపోయి అలా పడిపోయి ఇలా ఏం లేదండి, చాలా సింపుల్. అండ్ ఐ హ్యావ్ గాట్ ఏ వెరీ గుడ్ టీమ్. నా కోఆర్డినేటర్ గోపి గారు కానీ, అసోసియేట్స్ నాని, బాబీ, సో వీళ్ళందరూ కూడా లైక్ లాట్స్ ఆఫ్ కోఆపరేషన్, లాట్స్ ఆఫ్ థింగ్స్. అవును, మేము అంటే ఆడియో లాంచ్ అప్పుడు కానీ మిగతా మీరు ఎప్పుడైనా ప్రెస్ మీట్ చేస్తే సినిమా రిలీజ్కి ముందు మిమ్మల్ని అందరిని చూసినప్పుడు కాన్ఫిడెన్స్ కనిపించింది మీ టీం అందరిలో. సో అండ్ ఇప్పుడు అర్థమవుతుంది ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది. అండ్ ఇప్పుడే మీరు చెప్పారు 5 years గ్యాప్ తర్వాత 2009లో కరెంట్ 2009లో. సో ఎందుకు ఇంత గ్యాప్ మధ్యలో? యూజువల్గా నేను స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేస్తున్న ప్రాసెస్లో నాకు కరెంట్ ఆపర్చునిటీ వచ్చిందండి. కరెంట్ చేసిన తర్వాత ఓకే అంత అలా ఆడలేదు. ఆడినప్పుడు ఆడపోయినా నాకు ఒక 2 offers వచ్చాయి, ఎక్కువ రాలేదండి, 2 offers వచ్చాయి హానెస్ట్గా. కానీ అప్పుడు నాకు ఏమనిపించిందంటే అప్పటికే నేను రైటర్గా రాసిన కూడా నాకు రైటింగ్లో చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే మీరు ఎంతసేపు రామన్నా రాస్తాను నేను, నాకు అదొక ప్యాషన్ అనమాట, రాయటం ప్యాషన్ అనమాట. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఒక సినిమా డైరెక్ట్ చేసే కన్నా సుకుమార్ గారు లాంటి ఆయన దగ్గర ఒక రైటింగ్ టీంలో ఒక ప్లేస్ దొరికింది అంటే అది నేను ఆ సినిమా కానీ ఎక్కువగా ఫీల్ అయ్యాను నేను. నాకు డైరెక్టర్లు వెంచర్ కన్నా సుకుమార్ గారి దగ్గర ఆయన టీంలో మనం అసిస్టెంట్ రైటర్గా జాయిన్ అయితే చాలు అనేది ఎక్కువగా ఫీల్ అయ్యాను. ఆయన దగ్గరికి వచ్చాను. రాగానే నేను యాక్సెప్ట్ చేశారు. అందుకు కూడా ఉట్టినే రాలేదండి, 1.5 years కష్టపడ్డాను నేను. అంటే కరెంట్ సినిమా తర్వాత సుకుమార్ గారితో అంతే. కరెంట్ సినిమా తర్వాత అంటే అంతకుముందే నాకు సుకుమార్ గారు హనుమాన్ జంక్షన్ అప్పుడు ఇద్దరం వర్క్ చేసామండి. నాకు ఆయన తెలుసు, ఆర్య అసిస్టెంట్గా పనిచేశాను. కానీ కరెంట్ అయిపోయిన తర్వాత కరెంట్ పైన నాకు ఫోన్ చేశారు, అరే చాలా మంచి పాయింట్, చాలా కొత్త పాయింట్ రా, ఇది ఎవడో ఆలోచించలేని పాయింట్ ఇది, కానీ ఎగ్జిక్యూషన్లో చిన్న మిస్టేక్స్ వల్ల అలా జరిగింది, బట్ నువ్వు చాలా బాగా ఆలోచించావు, చాలా మెచ్చుకున్నారండి నన్ను. మెచ్చుకున్నారు, ఆ ఇంప్రెషన్ ఉంది కాబట్టి నేను ఆయన దగ్గర రైటింగ్ టీంలో జాయిన్ అవుదాన్ని వచ్చాను. వచ్చిన తర్వాత 1.5 years కష్టపడ్డానండి. ఆ స్క్రిప్ట్ రాయడం, ఇది రాయడం, ఆయన ఇంప్రెస్ చేయడానికి అది చేయడం అన్నీ ప్రతి చివరి ఇంప్రెస్ అయ్యేవారు. 1 సినిమాకి నాకు చిన్న అవకాశం ఇచ్చారండి. మా టీంలో ఇంకా రైటర్స్ అందరి టీంలో నన్ను కూడా ఒకరిగా తీసుకున్నారు. ఆ జర్నీలో కుమారుడు పుట్టింది మా ఇద్దరు. దేవి గారు పాడారు, అద్భుతంగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ మెస్మరైజింగ్లో ఉన్నాను, వీళ్ళిద్దరు ఇలా వర్క్ చేసి ఇద్దరు పక్కన కూర్చున్నానని. సుకుమార్ గారు ఏమో అద్భుతంగా ఉంది డార్లింగ్, సూపర్గా ఉంది, సూపర్ సాంగ్ అనేసారు. నాకు బాగా నచ్చేసి ఊరుకుంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రతాప్ గారు చెప్పండి మీకు నచ్చిందా అన్నారు. ఐ వాజ్ షాక్డ్ అనమాట, లైక్ హౌకమ్ నేనేమో వాళ్ళ దగ్గర కూర్చున్నాను నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళు అన్నారు బికాస్ ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ ది మూవీ, ఐఎమ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. అందుకోసం వాళ్ళు అంత పెద్ద వాళ్ళు అంత పైకి వెళ్ళారనిపిస్తుంది. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు నన్ను అడిగి
నీకు నచ్చిందా అంటే నేను సో ఆబ్వియస్లీ ఫస్ట్ సాంగ్ అండి బ్యాంకాక్ సాంగ్ ఎవరికి నచ్చుతుంది సార్ ఎక్స్ట్రాడినరీ సూపర్గా ఉందంటే దాని అయితే దీన్ని మనం చేద్దామని అప్పుడు దాని సాంగ్